హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టూడి తర్మ. ఈరోజు మనం సొగస్టూడి తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ చూద్దామండి. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ వచ్చి మనకి గాంధర్వ పట్టు అండి. గాంధర్వ కంచి గాంధర్వ పట్టు. ఓకే, ట్రెడిషనల్ కలర్. సారీ వచ్చేకాడికి మంచి రెడ్ అండ్ ఆరెంజ్ సారీ తీసుకున్నాం. దానికి వచ్చేకాడికి కల్నేత పళ్ళు అనేది తీసుకున్నాం. బ్లూయిష్ వచ్చింది. బ్లూయిష్ అంతా కూడా ఏంటంటే మనం పళ్ళు అంతా కూడా ఒక హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చాం. ఎందుకంటే సారీ అనేది చాలా లైట్ వెయిట్ కోసం అన్నట్టు గ్రాండ్ గా ఉంటుంది. ఓకే, హాఫ్ మీటర్ పళ్ళు అంతా కూడా ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం జరీతో ఇచ్చామండి. ఓకే, సారీ మొత్తం రెడ్ కలర్. సారీ మొత్తం కూడా మనకి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. అది కూడా ఏంటంటే పైన వచ్చే కాడికి బోర్డర్ అంతా కూడా ఒక చిన్న కడ్డీ బోర్డర్ తీసుకున్నాము. 1 ఇంచ్ బోర్డర్. మిడిల్ అంతా కూడా చాలా బాగా ఇచ్చామండి. మొత్తం కూడా ఒక చిన్న డ్రాప్ డిజైన్స్ లాగా మొత్తం సారీ అంతా కూడా ఒక చిన్న డిజైన్స్ అనేది మొత్తం సారీ ఆల్ ఓవర్ కూడా ఇచ్చామన్నమాట. చాలా దగ్గరగా. కింద బోర్డర్ వచ్చే కాడికి కూడా మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ తీసుకున్నాము. చిన్న కడ్డీ బోర్డర్ కూడా మనం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం పళ్ళు కలర్ కల్నేత కలర్ తీసుకున్నామండి. తీసుకుంటూ బోర్డర్ లో కూడా ఇక్కడ వచ్చే కాడికి ఒక డ్రాప్ డిజైన్స్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నాం అన్నమాట. బ్యాక్గ్రౌండ్ పళ్ళు బ్యాక్గ్రౌండ్ తీసుకుని మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇట్లానే ఉంటుంది. సారీ మొత్తం కూడా మనకి డ్రాప్ డిజైన్ వచ్చిందండి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అనేది బ్లూయిష్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంది కదండి, కల్నేత సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్, కింద సేమ్ అండి, సేమ్ బోర్డర్, 2 సైడ్స్ సేమ్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 6000 పడుతుందండి. ఓన్లీ 6000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి పట్టులో లైట్ వెయిట్ సంస్కృతి పట్టు అంటాము. లైట్ వెయిట్ సారీ అన్నమాట. సారీ వచ్చేకాడికి అంతా కూడా రాయల్ బ్లూ కలర్ ఉంటుంది. రాయల్ బ్లూ కలర్ కి పళ్ళు వచ్చేకాడికి ఒక డిఫరెంట్ కాంబినేషన్స్ గా మనం పింక్ అనేది ఇచ్చామండి. పింక్ కూడా ఏంటంటే ఒక కనకాంబరం కలర్ వచ్చే విధంగా పింక్ కలర్ తీసుకున్నాము. పళ్ళు అంతా కూడా హాఫ్ మీటర్ పళ్ళులో కూడా మనం చాలా వెరైటీగా పళ్ళు అనేది తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక సైడ్ వచ్చేకాడికి ఒక చిన్న బంచెస్ లాగా ఒక బూటీ ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చాము, కట్ వర్క్ లాగా. దాని మిడిల్ అంతా కూడా ఒక హాఫ్ డైమండ్ షేప్ లాగా మనం ఒక టెంపుల్ వచ్చే విధంగా మనము ఒక బాక్స్ లాగా తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి ఒక ఫ్లవర్, లోటస్ ఫ్లవర్ పైన తీసుకుని దాని తర్వాత అంతా కూడా ఒక క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట. అంటే క్రీపర్ డిజైన్స్ పైన మనం లోటస్ ఫ్లవర్ నిల్చున్నట్టుగా మనం డిజైన్ చేసాము. మిడిల్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ మీనా వర్క్ అనేది ఇచ్చాము. సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తో మనకి ఫ్లవర్ అనేది ఎలివేట్ చేశారు. సారీ అంతా కూడా మొత్తం కలాంజలి వర్క్ అనేది ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ కూడా. బోర్డర్స్ వచ్చే కాడికి పైన బోర్డర్ కొంచెం చిన్న బోర్డర్ అనేది తీసుకున్నాం, 1 ఇంచ్ బోర్డర్. మిడిల్ అంతా కూడా ఒక క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఆల్ ఓవర్ డిజైన్స్ ఉంటూనే మిడిల్ అంతా కూడా మనం ఒక కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ పట్టు థ్రెడ్ ని మనము మీనా వర్క్ లాగా ఇచ్చాము. ఒక ఫ్లవర్ బ్లూ కలర్ ఉంటుంది, ఇంకొక ఫ్లవర్ కాంట్రాస్ట్ ఇచ్చారండి గోల్డ్ కలర్. టోటల్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలరే తీసుకున్నారు. ఫుల్ సారీ డిజైన్. కింద బోర్డర్ చూద్దాం. కింద బోర్డర్ వచ్చే కాడికి కల్నేత బోర్డర్ తీసుకున్నామండి. ఇక్కడ వచ్చే కాడికి పింకిష్ లాగా కనిపిస్తుంటుంది, కల్నేత బ్లూ మిక్స్ ఉంటుంది. చిన్న కడ్డీ బోర్డర్ ఇస్తూనే దానిపైన అంతా కూడా మనం పళ్ళులో ఏదైతే లోటస్ ఫ్లవర్ ఉందో అదే లోటస్ ఫ్లవర్ ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. సేమ్ ఫ్లవర్ అయితే ఒకటి వచ్చే కాడికి జరీ ఫ్లవర్ తీసుకున్నాం, ఇంకోటి వచ్చే కాడికి రాయల్ బ్లూ కాంబినేషన్స్ తోనే పట్టు బుట్టి ఒకటి తీసుకున్నాం ఆపోజిట్ ఆల్టర్నేటివ్ గా. మొత్తం ఆ బోర్డర్ అనేది శారీ ఆల్ ఓవర్ కూడా మొత్తం అలాగే వస్తుంది. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మంచి కలర్స్ కాంబినేషన్. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్, మంచి పింక్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 5900 పడుతుందండి. 5900 రూపీస్ కి ఈ కలర్ఫుల్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్లో దేవయాని పట్టు అండి. కంచిపట్లో దేవయాని పట్టు కలర్ కాంబినేషన్స్ కూడా ఈ 2 కలర్స్ అనేది చాలా రేర్ కలర్స్ ఇచ్చారండి. ఈ కాంబినేషన్ అనేది మ్యాంగో ఎల్లో షేడ్ కి మనం రాయల్ బ్లూ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నాం. పళ్ళు అంతా కూడా 1 మీటర్ పళ్ళు అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక జరీ క్రీపర్ తీసుకున్నాం. సన్ ఫ్లవర్ అంతా కూడా మనం ఒక ఏదైతే మనకి మ్యాంగో ఎల్లో ఉందో అదే మ్యాంగో ఎల్లో పట్టు డిజైన్ ని మనం ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ లో ఇచ్చాము. బ్లూ కలర్ మీద బాగా ఎలివేట్ అవుతుంది. సైడ్ వచ్చే కాడికి అంతా కూడా ఒక టర్నింగ్ బోర్డర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే కాడికి అంతా కూడా పట్టు థ్రెడ్ తో ఒక బర్డ్స్ మోడల్ లెమన్ ఎల్లో షేడ్ వచ్చే విధంగా ఇచ్చామన్నమాట. ఓకే, సారీ మొత్తం సారీ అంతా కూడా మ్యాంగో ఎల్లో షేడ్ ఉంటుందండి. ఓకే, బోర్డర్స్ వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ పైన ఇచ్చాము. షోల్డర్ దగ్గర అంతా కూడా మంచి కడ్డీ బోర్డర్ ఇస్తూనే మ్యాంగో ఎల్లో కాంబినేషన్ పైన మనం పళ్ళులో రాయల్ బ్లూ ఉంది కాబట్టి అదే రాయల్ బ్లూ ఇక్కడ సన్ ఫ్లవర్ అనేది పళ్ళులోనేమో సారీ కలర్ ఇచ్చారు, సారీలోనేమో మిడిల్ పార్ట్ లో పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. ఫ్లవర్ ఒక బంచెస్ లాగా తీసుకున్న ఫ్లవర్ అంతా కూడా రాయల్ బ్లూ తీసుకుని మిడిల్ అంతా కూడా మనం జరీ వర్క్ ఇచ్చామన్నమాట. క్రీపర్ అంతా కూడా జరీ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం. ఇట్లా శారీ మొత్తం కూడా ఇదే బుటీస్ అనేది కంటిన్యూగా వస్తుంది ఆల్ ఓవర్ కూడా. పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ని మనకి సెకండ్
కాంబినేషన్ వైపు కూడా రిపీట్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా 2 కలర్స్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నారండి. ఫుల్ సారీ అంతా కూడా పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4900 పడుతుందండి. 4900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ చాలా ఉన్నాయి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా. ఒకటి వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కంచిలోనే డిజైనర్ సారీ అండి. థ్రెడ్ వర్క్ అన్నమాట. డిజైనర్ సారీ బాగుంటుంది సారీ. మెహందీ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చామన్నమాట. పళ్ళు డిఫరెంట్ పళ్ళు అనేది తీసుకున్నాం. 1 మీటర్ పళ్ళు. 1 మీటర్ పళ్ళు అంతా కూడా మెహందీ గ్రీన్ కాంబినేషన్ లోనే పళ్ళు మిడిల్ అంతా కూడా ఒక చిన్న డిజైన్స్ అనేది తీసుకున్నాం. ప్లెయిన్ క్రీపర్ డిజైన్ లాగా తీసుకున్నాం. సైడ్ వచ్చే కాడికి అంతా కూడా ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన ఒక చిన్న ఫ్లవర్స్ అనేది ఇది మెహందీ గ్రీన్ లో వచ్చింది. ఇది వచ్చే కాడికి మనకి మెరూన్ లో వచ్చింది. సారీ కలర్ కాంబినేషన్ బ్రైట్ గా కనిపిస్తుంది. టిష్యూలోనే మనం లీఫ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. వన్ సైడ్ చాలా బాగుందండి. ఇక్కడ మిడిల్ పార్ట్ లో కూడా మనకి ప్లెయిన్ క్రీపర్స్ ఇచ్చారు. పళ్ళులో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ లో మనకి ఇక్కడ కూడా లైట్ అండ్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అవునండి. శారీ అంతా కూడా మనం లైన్స్ వైజ్ గా వచ్చేటట్టుగా బ్లాక్ తో మనము సెల్ఫ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఈ సెల్ఫ్ డిజైన్ అనేది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుందండి. మిడిల్ లో బోర్డర్ అనేది మనకి మంచి మెరూనిష్ కాంబినేషన్ కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చాం. ఎందుకంటే పళ్ళులో కూడా మనం మెహందీ గ్రీన్ ఇచ్చాం కాబట్టి బోర్డర్ కూడా మెహందీ గ్రీన్ తీసుకుని మిడిల్ లో అంతా కూడా మనం బోర్డర్ లో అంతా కూడా ఒక లీఫ్ సెల్ఫ్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏ 2 కలర్స్ కల్నీత అయితే ఉందో సేమ్ అదే కలర్స్. ఒక చోట ఎల్లో కలర్ ఎలివేట్ అవుతుంది, ఇంకొక చోట మనకి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ ఎలివేట్ అవుతుంది. ఇంకొక కడ్డీ బోర్డర్ కూడా మనకి ఎక్స్ట్రా ఇచ్చారండి. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఉంటుందండి. లైట్ వెయిట్ సారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. పైన బోర్డర్ మనకి ఇట్లా వచ్చింది కదా, సేమ్ కింద కూడా అదే బోర్డర్ రిపీట్ చేశారు. ఇలాగే వస్తుంది అన్నమాట. సేమ్ లీఫ్ బోర్డర్ అనేది వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్స్ లో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ అనేది చాలా బాగున్నాయండి. చాలా అవునండి. మొత్తం కూడా ఒక 10 కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చాయి అన్నమాట. డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క సెల్ఫ్ వీవింగ్ డిజైన్స్ అనేది వస్తుంటుంది. ఓకే, డిజైన్స్ చేంజ్ అవుతుంటుంది. బ్లౌజ్ కూడా సేమ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నాం. శారీ మిడిల్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ ఇచ్చారు. అంటే టోటల్ ప్లెయిన్ ఇవ్వకుండా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎట్లయితే వచ్చిందో దాంట్లో సేమ్ అదే టైప్ లో ఇచ్చారు అన్నమాట. లీఫ్ డిజైన్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3500 పడుతుందండి. ఓన్లీ 3500. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఈ సౌత్ సిల్క్ బాగుంటుంది. ఈ సారీ ఫోల్డింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి. మొత్తం మనకి చిన్న చిన్న ఫోల్డింగ్స్ తో ఇచ్చారు అన్నమాట. వీవింగ్ డిజైన్ ఫోల్డింగ్ అనేది ఉంటుంది అన్నమాట. వీవింగ్ అలాగే వస్తుంది. పళ్ళు అంతా కూడా మనకి ఒక టెంపుల్ పళ్ళు వస్తుందండి. మ్యాంగో డిజైన్ తో పాటు మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ కింద క్రీపర్ వర్క్ కూడా. అవునండి. 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నాం. 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక టెంపుల్ లాగా డిజైన్ చేస్తూ టెంపుల్ మిడిల్ అంతా కూడా ఒక చిన్న రుద్రాక్షి డిజైన్స్ అనేది తీసుకుంటూ మళ్ళీ మ్యాంగో డిజైన్ కూడా మనం టెంపుల్స్ మిడిల్ లో ఇచ్చామండి. దాని తర్వాత అంతా కూడా మనం ఒక క్రీపర్ డిజైన్స్ ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. చాలా బ్రైట్ గా బాగుంటుందండి. శారీ కూడా మెటీరియల్ అది సౌత్ కాటన్ ఉంటుంది. మొత్తం శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్. పైన వచ్చేకాడికి ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చాం. కడ్డీ బోర్డర్ లాగా ఇస్తూనే ఇక్కడ ఏంటంటే టూ డిజైన్స్ ఒకే థ్రెడ్ వర్క్ లోనే డిజైన్స్ లో ఒక వేరియేషన్ చూపించాం అన్నమాట. ఇక్కడ వచ్చేకాడికి అంతా కూడా ఒక పికాక్ నిల్చున్నట్టుగా మనం పికాక్ పొజిషన్ అనేది తీసుకున్నాము. షోల్డర్ వైపు ఇదే డిజైన్ మనం అటు సైడ్ కూడా తీసుకున్నాం. ఇక్కడ మనకి కరెక్ట్ పొజిషన్ లో కనిపిస్తుంది పికాక్ అనేది. ఇక్కడంతా కూడా మనకి ఒక పికాక్స్ ఒక ట్రీ మీద నిల్చున్నట్టుగా ఒక పొజిషన్ లో ఇచ్చామన్నమాట. ఇంకొక పికాక్ వచ్చేకాడికి ఒక పొజిషన్ అనేది తీసుకున్నాం. ఇట్లా మనకి బోర్డర్ అంతా కూడా ఇలాగే వస్తుందండి. చాలా బాగుందండి. డబుల్ బోర్డర్ మోడల్ లో ఇచ్చారు. 2 సైడ్స్ వస్తుంది. 2 సైడ్స్ కూడా వస్తుంది. ఇదే బోర్డర్ పైన షోల్డర్ వైపు కూడా ఇదే కాంబినేషన్స్ లో ఇదే కలర్ మీద ఇట్లా వస్తుంది. సేమ్ వస్తుంది. మిడిల్ అంతా కూడా మనం క్రీపర్ అనేది ఇచ్చామండి. ఆల్ ఓవర్ సింగిల్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్. అవునండి. శారీ బ్యాక్గ్రౌండ్ లో కూడా సన్నటి డాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు, సన్నటి లైన్ లాగా. అలాగే శారీ మొత్తం కూడా మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. సింగిల్ కలర్ కాంబినేషన్ ఓన్లీ క్రీమ్ కలర్ తో ఇచ్చారు. చాలా డిఫరెంట్ లుక్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి. మనం చూసేది ఇప్పుడు పింక్ కలర్ శారీ చూస్తున్నాం. కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అనేది వస్తాయి. బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ పింక్ కలర్ బ్లౌజ్ ఇస్తారు. ఇక్కడ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు. పింక్ కలర్ సౌత్ సిల్క్ బ్లౌజ్ ఉంటుంది. మెటీరియల్ అన్నమాట. ప్లెయిన్ ఇచ్చేసి ప్లెయిన్ బోర్డర్ 2 సైడ్స్ కడీ బోర్డర్. ఓకే, దీంట్లో కలర్స్ అండి. దీంట్లో కలర్స్ ఉంటాయండి. చాలా కలర్స్ వస్తాయి వీటిలో. మంచి కలర్స్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చి 1875 రూపీస్ పడుతుంది. 1875 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇది మనకి కోరా పట్టు అన్ని బాగుంటుంది. సారీ సారీ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఓకే,
శారీ అంతా కూడా మనకి మంచి ప్యారెట్ గ్రీన్ అండి. ప్యారెట్ గ్రీన్ కలర్ కి పళ్ళు అంతా కూడా మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా పళ్ళు తీసుకున్నాం. పళ్ళులోకి అంతా కూడా మనకి హాఫ్ బాల్స్ వర్క్ అనేది మనము హాఫ్ బాల్స్ లాగా పల్స్ వర్క్ మోతీ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. పళ్ళు అంతా కూడా మిడిల్ లో. శారీ అంతా కూడా చాలా బాగుంటుంది, ఆల్ ఓవర్ గా డిజైనర్ గా ఉంటుంది. ఫుల్ చాలా కలర్ఫుల్ డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్ అండ్ బోర్డర్ చూద్దాము. బోర్డర్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్, బిగ్ సైజ్ లో కడ్డీ బోర్డర్ షోల్డర్ వైపు తీసుకున్నాం. దాని తర్వాత ప్లెయిన్ కాకుండా కూడా మనం పళ్ళులో ఏదైతే మోతీ వర్క్ ఉందో ఆ మోతీ అంతా కూడా హాఫ్ మోతీ వర్క్ అంతా కూడా మనం శారీ షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ చేసాం. కింద వైపు వచ్చేకాడికి చాలా డిజైనర్ గా ఇచ్చామండి శారీ. కలర్ఫుల్ ఏంటంటే మా షోల్డర్ వేసుకున్నప్పుడు కానీ కింద కుచ్చుల దగ్గర కానీ చాలా హైలైట్ మంచి కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. ఒక ట్రీ పైన నిల్చున్నట్టుగా మనము పికాక్స్ అనేది తీసుకున్నాం. ట్రీ అంతా కూడా మనం కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నాం. పికాక్ వచ్చేకాడికి పింక్ అండ్ రాయల్ బ్లూ అండ్ మస్టర్డ్ కాంబినేషన్స్ తో పికాక్ అనేది తీసుకున్నామండి. ఇంకో పికాక్ చూస్తే ఒక కొమ్మ మీద నిల్చున్నట్టుగా మనము పొజిషన్ అనేది ఇచ్చామన్నమాట. ఇలా పికాక్స్ అనేది మొత్తం శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా ఉంటుంది ఆల్ ఓవర్. ఫుల్ చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ సారీకి మెయిన్ ఈ కింద ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ బోర్డర్ ఏనండి, చక్కగా మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్ తో ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా అలాగే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ. ఫుల్ ఆల్ ఓవర్ ఇచ్చారు అన్నమాట, ఎండింగ్ వరకు కూడా. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది యాడ్ చేశారు. సేమ్ గ్రీన్ కలర్ ఇచ్చేసి బోర్డర్ లో మాత్రం మనకి పర్ల్స్ యాడ్ చేశారు ఇచ్చామండి. వన్ సైడ్ పర్ల్స్ వర్క్ ఉంటుంది, వన్ సైడ్ ప్లెయిన్ బోర్డర్ అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో కలర్స్ ఉంటాయి. ఇందులో కలర్స్ ఉంటాయండి, చాలా వచ్చాయి కలర్స్ అనేది. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. 7 కలర్స్ దాకా వచ్చాయి, 6 to 7 కలర్స్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1575 రూపీస్ పడుతుంది. 1575 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోరా పట్టు అండి, బాగుంటుంది సారీ, డిజైన్ అన్నమాట. ఆరెంజ్ పళ్ళు అంతా కూడా ఒక చిన్న కడ్డీ లాగా పళ్ళు తీసుకున్నాం. దాని తర్వాత షోల్డర్ అంతా కూడా శారీ మొత్తం కంప్లీట్ గా కూడా మనం ఒక వర్క్ అనేది డిఫరెంట్ వర్క్ అనేది చేయించామండి. ఓకే, ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చిందండి. హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక కలర్ ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి ఇంకో కలర్ ఇచ్చారు. ఫస్ట్ మనం మొత్తం కూడా ఆఫ్ అండ్ ఆఫ్ లాగా మనం శారీ డిజైన్ అనేది చేసాము. షోల్డర్ బార్డర్ వచ్చేకాడికి ఒక చిన్న కడ్డీ బోర్డర్స్ తీసుకున్నాం. మంచి ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా మనము జరీ వర్క్ ఇచ్చామన్నమాట. అంటే అవుట్ లైన్ అంతా కూడా జరీ షేప్ వస్తుంది, అట్లా మనకి డిఫరెంట్ షేప్ అనేది తీసుకున్నాం. అంటే ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి డైమండ్ డిజైన్ దట్టు గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇంకొక హాఫ్ వచ్చే కాడికి అంతా కూడా టిష్యూ తీసుకున్నామండి. బ్యాక్గ్రౌండ్ టిష్యూ పైన అంతా కూడా మనకి ఏదైతే శారీ ఆరెంజ్ కలర్ ఉందో ఆ ఆరెంజ్ కలర్ క్రీపర్ అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. ఫ్లవర్ వచ్చే కాడికి 3 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తీసుకున్నాం. ఒకటి వచ్చి మంచి పికాక్ బ్లూ కలర్ తీసుకున్నాం, ఇంకోటి ప్యారెట్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. శారీ అంతా కూడా ఇట్లానే ఉంటుంది, ఇదే బోర్డర్ ఉంటుంది కంటిన్యూగా. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్. రాజేంద్ర గారు, దీంట్లో కలర్స్ ఉంటాయా? వీటిలో చాలా మంచి కలర్స్ వస్తాయండి, సూపర్ కలర్స్, చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనం ఆఫ్ అండ్ ఆఫ్ ఇస్తాం అనమాట. వన్ సైడ్ వచ్చేకాడికి ఆరెంజ్ కలర్ ఉంటుంది, వన్ సైడ్ వచ్చేకాడికి మంచి టిష్యూ ఉంటుంది. మంచి బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ గా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ అండి? సారీ కాస్ట్ వచ్చి మనకి 3750 పడుతుందండి. 3750 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్, మంచి బ్లాక్ కలర్ మణిపూర్ కోట అండి. పళ్ళు అంతా కూడా ఒక టిష్యూ పళ్ళు లాగా తీసుకొని పళ్ళు మిడిల్ అంతా కూడా ఒక లైన్స్ గా పళ్ళు అనేది గోల్డ్ కలర్ లైన్స్, అటు ఇటు కడ్డీ బోర్డర్ ఒక 2 ఇంచెస్ బోర్డర్ తీసుకున్నారు. సారీ అంతా కూడా చాలా బాగుంటుంది, మంచి బ్లాక్ కలర్ పైన క్యూట్ గా ఉన్నటువంటి చిన్న చిన్న ఫిగర్స్ డిజైన్ ఇచ్చారండి. మొత్తం కూడా అది కూడా ఏంటంటే బ్లాక్ కలర్ పైన మంచి కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. రెడ్ అండ్ గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ తో మనం ఆ ఫిగర్ డిజైన్స్ అనేది ఇచ్చాము. మొత్తం కూడా ఆ డిజైన్ ఏంటంటే మొత్తం శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా ఉంటుంది అనమాట. చాలా చిన్న డిజైన్, వెరైటీగా ఉంటుంది డిజైన్ కూడా. పైన షోల్డర్ బోర్డర్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాము. కింద వైపు బోర్డర్ కూడా చాలా బాగుంటుందండి. మొత్తం మనం కడ్డీ బోర్డర్ లోనే పళ్ళు అనేది ఇచ్చామన్నమాట, డిజైనర్ బోర్డర్. ఇక్కడ కింద వైపు వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఆ కడ్డీ బోర్డర్ లో కూడా ఎలిఫెంట్ పెళ్లికి సంబంధించినటువంటి ఫిగర్స్ డిజైన్ ఇచ్చారు, అంబారీ లాగా ఇచ్చారు. ఇక్కడ పల్లకిలో పెళ్లి కూతుర్ని తీసుకెళ్తున్నట్లు మనం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. ఈ డిజైన్ సారీ మొత్తం కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతూ ఫుల్ సారీ అంతా సేమ్ కలర్ఫుల్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది, 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ అనేది సేమ్ సారీ లో ఇచ్చారు. హ్యాండ్స్ కలగా. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1350 పడుతుందండి. 1350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు మీద ప్రింటింగ్ అండి, లైట్ పట్టు మీద ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింట్, ప్యూర్ పట్టు, చాలా లైట్ వెయిట్ ఉందండి. సమ్మర్ కోసం అన్నట్టు మనకి చాలా కన్వీనియంట్ గా ఉండడం కోసం అన్నట్టు మనం మంచి ప్యూర్ పట్టు పైన ప్రింటింగ్ అనేది చేపించాం. ఇది కూడా కలర్ కాంబినేషన్ కూడా మంచి క్లాసీ లుక్ వచ్చే విధంగా చేయించాం అన్నమాట. పళ్ళు అంతా కూడా మనం ఒక ఆరెంజ్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ వచ్చే విధంగా మనం లైన్స్ పళ్ళు తీసుకున్నాం. శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్స్ అనేది ఇచ్చామండి. శారీ ఆల్ ఓవర్ కూడా
పళ్ళులో ఉన్న కలర్స్ కాంబినేషన్ ఇక్కడ కూడా మనకి కంటిన్యూ అవుతుంది, కాకపోతే సారీ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి చేంజ్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ అంతా కూడా పళ్ళులో ఉన్న లైన్స్ బోర్డర్స్ ఇక్కడ పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లైన్స్ వచ్చే బోర్డర్ తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మంచి గ్రే కలర్ తీసుకున్నామండి. మంచి గ్రే కలర్ కాంబినేషన్స్ కి రెడ్ అండ్ మస్టర్డ్ పీచ్ కలర్ కాంబినేషన్స్ తో మనం ప్రింటింగ్ అనేది ఇచ్చాం. ఒక ఫ్లవర్ డిజైన్స్ తీసుకుంటే ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ ఎల్లో కలర్ వచ్చే విధంగా మనం ప్రింటింగ్ అనేది ఇచ్చాము. ఇట్లా మొత్తం శారీ అంతా కూడా ఈ ఫ్లోరల్ డిజైన్స్ అనేది కంటిన్యూగా వస్తుందండి. ఫుల్ శారీ చాలా కలర్ఫుల్ గ్రే కలర్ ఏంటంటే ఈ పట్టు లైట్ వెయిట్ పట్టు మీద ఇలాంటి ప్రింట్స్ అనేది మన దగ్గర చాలా డిఫరెంట్ ప్రింట్స్ అనేది ఉన్నాయి. డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంది. అవునండి. ఓకే, కింద బోర్డర్ వచ్చేకాడికి మంచి లైన్స్ బోర్డరే ఇస్తాం అన్నమాట. ఎక్కడ కూడా మనం జరీ గానీ ఏం గానీ టచ్ చేయలేదు, ఓన్లీ ప్రింటింగ్ అనేది ఇచ్చాం. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం పట్టు ఫ్యాబ్రిక్ వచ్చింది, చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, ప్లస్ చాలా లైట్ వెయిట్ కూడా ఇచ్చారు. మరి ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్, ఒక డిఫరెంట్ డిజైన్ అన్నమాట. ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ లోనే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. చాలా కలర్ఫుల్ గ్రే కలర్ సారీకి ఆరెంజ్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2400 పడుతుందండి. ప్యూర్ పట్టు 2400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో ఏంటంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ అనేది మనకి కంటిన్యూ చేశారు. చాలా డిఫరెంట్ లుక్ తో మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారనమాట. సమ్మర్ స్పెషల్ అన్నమాట మన దగ్గర. సమ్మర్ స్పెషల్ గా ఏంటంటే ప్యూర్ కాటన్ పైన థ్రెడ్ వర్క్ అనేది చాలా డిజైనర్ గా చేపించామన్నమాట. మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్స్ కి మనము బుటీస్ అనేది చాలా బాగా ఇచ్చామండి. మొత్తం బ్లాక్ అండ్ గోల్డ్ వర్క్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది చాలా డిజైనర్ గా బుటీస్ అనేది ఇచ్చాం. షోల్డర్ ఇదంతా కూడా లంగావని మోడల్ అండి. ఇది షోల్డర్ వైపే ఈ విధంగా ఉంటుంది. బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా మనం మ్యాటి వర్క్ వచ్చే విధంగా మనం గోల్డ్ అండ్ ఆఫ్ వైట్ కలర్ వీవింగ్ థ్రెడ్ వర్క్ అనేది బోర్డర్స్ ఇచ్చాం. ఈ బోర్డర్ అనేది పళ్ళు దగ్గర హ్యాంగ్ దగ్గర ఉంటుంది, కింద వైపు కూడా సేమ్ బోర్డర్ వచ్చింది. ఇది కుచ్చులోకి వచ్చే కాడికి ఇలా వస్తుందండి, బాగుంటుంది. చెక్స్ మోడల్ ఉంటుంది. ప్యూర్ కాటన్ మెటీరియల్ అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుంది. మనకి వేరియేషన్ అనేది ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. షోల్డర్ పార్ట్ కి అండ్ కుచ్చుల పార్ట్ కి ఇక్కడ అంతా కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది లేకుండా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కానీ మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చే విధంగా ఇచ్చాం. దాని చెక్స్ లో కూడా ఏంటంటే మిడిల్ అంతా కూడా మనం ఒక జూట్ లైన్స్ మిక్స్ తీసుకున్నాం. ఈ ఫ్యాబ్రిక్ సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చి మనం బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, అంటే మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ లో బ్లాక్ కలర్ తో బుటీస్ ఇచ్చారు, అవుట్ లైన్ అంతా కూడా. అలాగే బోర్డర్ కూడా మనకి బ్లాక్ కలర్ అనేది ఎక్కువ బాగా ఎలివేట్ అవుతుంది లెమన్ ఎల్లో షేడ్ పైన. సో బ్లౌజ్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకుని బోర్డర్ సేమ్ తీసుకున్నాం. సేమ్ సారీలో ఉన్న బోర్డర్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1500 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 1500 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కాటన్స్ లోనే డిజైనర్స్ అండి. సమ్మర్ స్పెషల్ అన్నమాట. పైన బోర్డర్స్ అంతా కూడా మనం ఒక గ్రే కలర్ బోర్డర్స్ తీసుకున్నాం. గ్రే కలర్ పైన కూడా ప్రింటెడ్ బ్లాక్ కలర్ ప్రింటింగ్ అనేది ఇచ్చాం. ఇస్తూనే ఏంటంటే ఇంకోటి కూడా పింక్ కలర్ తీసుకుని పింక్ కలర్ పైన కూడా ఒక చిన్న ఆర్టిన్ స్టైల్లో అంతా కూడా మనం ఒక ఆఫ్ వైట్ ప్రింటింగ్ అనేది ఇచ్చాం. ఈ బోర్డర్ పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ బోర్డర్ అనేది ఇచ్చామండి. దీని తర్వాత షోల్డర్ పార్ట్ వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక డార్క్ గ్రే కలర్ తీసుకున్నాం. డార్క్ గ్రే కలర్ ప్యూర్ కాటన్స్ లో లైన్స్ వచ్చే విధంగా కూడా మనం డిజైన్ అనేది చేసాం అనమాట. ఇది కొంచెం పార్టే ఉంటుంది షోల్డర్ వైపు. దాని తర్వాత వచ్చేకంతా కూడా మనం మంచి డిజైనర్ గా తీసుకున్నామండి. మొత్తం ఇదేంటంటే మనకి షోల్డర్ వైపు వస్తుంది, కుచ్చుల దగ్గర కూడా మనకి ఇలాగే వస్తుంది కాబట్టి లుక్ చాలా డిజైనర్ గా అనేది ఇచ్చాం. సేమ్ పైన ఉన్న బోర్డర్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకుంటూ దానిపైన అంతా కూడా ఒక చెక్స్ డిజైన్స్ అనేది ఇచ్చామండి. ఆఫ్ వైట్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్స్ వచ్చే విధంగా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఇచ్చామన్నమాట. దానిపైన అంతా కూడా మనం మళ్ళీ ఒక పింక్ కలర్ తీసుకున్నాము. పింక్ కలర్ తీసుకుని ఏదైతే పైన గ్రే ఉందో గ్రే కలర్ అంతా కూడా అవుట్ లైన్ వచ్చే విధంగా మనం మ్యాంగో డిజైన్స్ అనేది ఇచ్చాం. మిడిల్ అంతా కూడా బ్లాక్ కలర్ తో క్రీపర్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చామన్నమాట. ఇది శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి. శారీ ఆల్ ఓవర్ 3 వేరియేషన్స్ తో మొత్తం బాగుంటుంది శారీ. బ్లౌజ్ కూడా మనం డిజైనర్ గా ఇచ్చామన్నమాట. మంచి చెక్స్ బ్లౌజ్ అనేది తీసుకున్నాము. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ కింద మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నారో సేమ్ అదే మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చాము. సేమ్ హ్యాండ్స్ కూడా మనం బ్లాక్ కలర్ ప్రింటింగ్ బోర్డర్ అనేది ఇచ్చాం. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1300 పడుతుందండి. ఓన్లీ 1300 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి ప్యూర్ జార్జెట్ అండి. బాగుంటుంది అనమాట డిజైనర్. ఇది కూడా మనం షేడెడ్ జార్జెట్ అంతా కూడా మిడిల్ అంతా కూడా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నామండి. పైన వచ్చే కాడికి అంతా కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్స్ కి మంచి ఆఫ్ వైట్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం. లైట్ అండ్ డార్క్ ఆ ఆఫ్ వైట్ కాంబినేషన్ లో కూడా మనం మొత్తం కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం అనమాట. ఆఫ్ వైట్ థ్రెడ్ వర్క్ అనేది ఇస్తూనే మళ్ళీ కూడా మనం ఒక ఫ్లవర్స్ అనేది మంచి కలర్ఫుల్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం. ఒక ఫ్లవర్ వచ్చే కాడికి రాయల్ బ్లూ తీసుకున్నాం. దాని లోపలంతా కూడా ఒక రౌండ్ డిజైన్ అనేది ఒక ప్యారెట్ గ్రీన్ అండ్ సీ గ్రీన్ తో మనం
మనము ఫ్లవర్ అనేది తీసుకున్నాం. సేమ్ అదే విధంగా మనము ఒక చిన్న ఫ్లవర్స్ లో కూడా వెరైటీ ఫ్లవర్స్ అనేది తీసుకుంటూ వచ్చాము. ఈ ఫ్లవర్ అనేది పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనం సేమ్ పళ్ళు అనేది ఇస్తుంది. పైన వచ్చే కాడికి కూడా ఒక చిన్న పల్స్ వర్క్ అనేది కూడా తీసుకుంటూ బాల్స్ లాగా, దాని తర్వాత వచ్చే కాడికి ఒక సాటిన్ క్రేప్ పర్పుల్ కాంబినేషన్స్ తో ప్యాచ్ బోర్డర్ అనేది ఇచ్చాము. శారీ అంతా కూడా మనకి షోల్డర్ వైపు అంతా కూడా మనకి అలాగే ఇలా వస్తుంది. ఓకే, బోర్డర్ వచ్చేసి మిడిల్ పార్ట్ లో ఉన్న కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ ఏ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయో ఎడ్జ్ లో అదే కలర్ కాంబినేషన్ మనకి ఫ్లాస్ డిజైన్ లో ఇచ్చారు విత్ కుందన్ వర్క్ తో. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. పైన వచ్చే కాడికి కూడా అంతా కూడా అవునండి, పైన వచ్చే కాడికి అంతా కూడా ఎక్కువ రాయల్ బ్లూ హైలైట్ అయ్యే విధంగా మనం శారీ తీసుకున్నాం అన్నమాట. కుచ్చులో దగ్గరకు వచ్చే కాడికి కూడా సేమ్ కాంబినేషన్ ఇచ్చాం. ఏంటంటే మనం ఏదైతే షోల్డర్ లో కాంబినేషన్స్ చూసామో అదే కాంబినేషన్ కూడా మనం కింద కుచ్చులోకి వస్తుంది. దీంట్లో కలర్స్ ఉంటాయి, దీంతో కలర్స్ ఉన్నాయండి, చాలా మంచి కలర్ కాంబినేషన్స్ షేడెడ్ అనేది కానీ అన్ని కూడా మధ్యలో వచ్చేసి మనకి డార్క్ కలర్, కింద ఎడ్జ్ లో వచ్చేసరికి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ లోనే ఇచ్చాం. బ్లౌజ్ వచ్చి మాత్రం చాలా డిజైనర్ గా బ్లౌజ్ తీసుకున్నామండి. వన్ సైడ్ నెక్ పార్ట్ ఇచ్చారు, అలాగే వన్ సైడ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ కూడా డిజైన్ చేశారు విత్ మోతీ వర్క్ తో సహా వచ్చింది. మనకి హ్యాండ్స్ పార్ట్ లో మొత్తం టోటల్ గా మనకి స్టోన్ వర్క్ వచ్చింది. స్టోన్ వర్క్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి మనకి 3600 పడుతుందండి. ప్యూర్ జార్జెట్ 3600 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇదే సేమ్ డిజైన్ లో మనకి నంబర్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ అండ్ బ్రైట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్. ఇది కూడా మనం అంతా కూడా థ్రెడ్ వర్క్ హైలైట్ చేసామన్నమాట. ఓకే ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. మొత్తం కూడా ప్యూర్ బ్లాక్ కలర్ పైన అంతా కూడా మనం ఒక వీట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకుని మొత్తం కూడా మనం కాశ్మీరీ వర్క్ స్టైల్ అంతా కూడా మనము జరీ అండ్ థ్రెడ్ వర్క్ తో మనం వర్క్ చేసాము. అది కూడా 2 పార్ట్ ఉంటుంది. ఒకటంతా కూడా క్రీపర్ డిజైన్ బోర్డర్ మోడల్, ఇంకోటి వచ్చే కాడికి అంతా కూడా కాశ్మీరీ వర్క్ స్టైల్ లో ఉంటుంది అనమాట పళ్ళు డిజైన్ అనేది. శారీ అంతా కూడా మిడిల్ అంతా కూడా మనము వర్క్ రౌండ్స్ గా ఇస్తూనే దాని అంతా హైలైట్ చేస్తూ మిర్రర్ వర్క్ అనేది ఇచ్చాము అనమాట. వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది ఒక చిన్న ఫ్లవర్స్ తో మనము పైన షోల్డర్ వైపు బోర్డర్ అనేది తీసుకున్నాం అనమాట. దానిపైన కూడా ఇంకో బోర్డర్ కూడా మనం ఒకటి బోర్డర్ తీసుకున్నాం, యాంటిక్ మెటీరియల్ తీసుకుని ఒక డిఫరెంట్ గా మనము బోర్డర్ అనేది తీసుకున్నామండి. అంటే మనకి సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా ఈ బోర్డర్ ఇచ్చారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ మిర్రర్ వర్క్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చే కాడికి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం, డిజైనర్ బనారస్ మెటీరియల్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, గోల్డ్ కలర్ మీద క్రీపర్ వర్క్ అంతా కూడా క్రీమ్ కలర్ తో ఉండే విధంగా ఇచ్చారన్నమాట. బ్లౌజ్ మాత్రం మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది, సేమ్ బోర్డర్ అండి, సేమ్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3000 కి వస్తుంది. 3000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. రాజేంద్ర గారు విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కుక్కట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.